పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వచ్చిన రోజే అడిగాను, నందు ఎందుకురా డల్లుగా ఉందని. చెప్పావా? ఆ అజయ్ గాడికి నందుకు మధ్య ఎంతో జరిగింది. నాకు చెప్పకుండా హైడ్ చేశావు, నన్ను మోసం చేశావు. నీ వల్ల నా 1 month లీవ్ వేస్ట్ అయింది, నా ప్రాజెక్ట్స్ అని పోయాయి. 3 crores లాస్ రా. నన్ను మెంటల్ అనుకున్నావురా? యు బ్లడీ. వీడంటే పిల్లాడు, పెద్దవాళ్ళు మీ బుద్ధి ఏమైంది? ఛీ! అమ్మా రారా నాన్నా. ద్వారగారు నిన్నంతా చాలా బిజీ అనుకుంటా. మొత్తానికి ఆ అమ్మాయి అమెరికా సంబంధం జడగొట్టేశారు. చెడగొట్టంలో ఫస్ట్ ఉంటారు కదా తమరు. యూజ్లెస్ ఫెలో, యూజ్లెస్. అయ్యో అమ్మా, నేను వేణు దగ్గరికి వెళ్ళి ఈ డబ్బు కట్టేసి నకలు విడిపించుకొని వస్తాను. సరే నాన్న. మళ్ళీ అవసరమైనప్పుడు చెప్తా. ఇలాగే అరేంజ్ చేయమ్మా. అలాగే నాన్న. నాన్నకు చెప్పలేదు కదా? చెప్పలేదురా. ఇంతకీ ఏం చేద్దామని? నిన్నే కదమ్మా టెన్షన్తో తిరిగాను. ఒక్కరోజు ఆలోచించుకో నువ్వు. సరేలే, మధ్యాహ్నం లంచ్కొచ్చాయి, చికెన్ చేస్తాను. సరే అమ్మా. సరే, అటు వెళ్తావేంటి? ఓకే ఓకే. రే విక్కీ, చాలరా. రే వద్దురా, ఆపేరా. వాడిని వద్ద సమస్య లేదు. రేవేను, ఆ విక్రమ్ గడ్ వాడి ఫ్రెండ్స్ తోటి ఫాలో అవుతున్నారా? వాడు చాలా కోపంగా ఉన్నాడు, నిన్నేమైనా చేస్తాడు. జాగ్రత్తగా మా ఇంటికి వచ్చేసాయి, అక్కడ చూసుకుందాం. సరేరా. రేయ్, నన్ను ఏం చేద్దామనరా? కొడతావా? కొట్టు కొట్టు కొట్రా. నీ కోపం చల్లారి వరకు కొట్టు. కొట్రా. సరేరా, నన్ను చంపితే నీ కోపం చల్లారుతుందంటే చంపేయరా. చంపేయ్ చంపేయ్. నీ చెల్లిని ఇష్టపడ్డా, అదే కదా నేను చేసిన తప్పు. చేసుకోవెందుకురా? నన్ను నందు కూడా ఇష్టపడుతుంది కదా. వికీ, వీడితో డిస్కషన్ ఏంట్రా? కుమ్మైక. విక్రమ్, నాకు నందుంటే ప్రాణం రా. చెప్తే వినవేంట్రా? నా ప్రాణం పోతే తప్ప నా లవ్వానికి పోదురా. నేను చచ్చిపోతే తను కూడా చచ్చిపోతుందిరా. రేయ్, అయితే నిన్ను చంపి దాని సంగతి నేను చూసుకుంటాను. ఏంటండి? చదువుకునేవారు చేసే పని అనేది రౌడీ లాగా. నీకు దీనికి ఏం సంబంధం లేదు.
విను రే విను రే వదిలేరా తెలియక చేశాడు రా వదిలేరా రే వేరు వదిలేరా ఏదో తెలియక చేశాడు రా వదిలేరా అజయ్ విక్రమ్కి కాకూడదురా వాడికి ఏమైనా జరిగితే అజయ్ నేను తట్టుకోలేనురా ఎందుకంటే వాడు నన్ను అన్నయ్యరా నా నా బావరా నా బా అజయ్ 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 లేరా అజయ్ అజయ్ ప్రాణాలు లవర్ కోసం ఇవ్వాలి కానీ వాళ్ళ అన్నయ్య కోసం ఇవ్వడమేంట్రా రండ్రా నీకేమైనా అయ్యుంటే నా పరిస్థితి ఏమవుతుందో ఒక్క నిమిషమైనా ఆలోచించావా? నాకేం కాలేదు కదా నందు ఆ రోజు వేణుకొచ్చిన కోపం చూసి వాడు మీ అన్నని ఏం చేస్తాడోనని చాలా భయపడిపోయాను నందు రవికి వీడు నా కోసం ఏం చేశాడు తెలుసా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి నన్ను కాపాడాడు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రే నువ్వు నా బావరా బావా నో మన నందు పెళ్లి వాడితో జరగడానికి నేను ఒప్పుకోను ఈజ్ ఎ బ్యాడ్ బాయ్ ఇదిగో వాడు మార్క్ లిస్ట్ అన్నీ గుండు సున్నాలే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ని రెస్పెక్టబుల్ మ్యాన్ని నన్ను ఇక్కడ కొట్టాడు వాడు. నానా ప్లీజ్ నానా నా మాట వినండి అజయ్ చాలా మంచోడు హా? మీరు చెప్పినట్టే చేస్తాడు దానికి నేను గ్యారంటీ మ్మ్హ్మ్. ఏం చేయాలో చెప్పండి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలి అదే నేను కోరుకునేది సో స్వీట్ అన్నయ్య. ఓకే విక్కీ నేను చెప్పినట్టు చేయగలిగితే అప్పుడు ఆలోచిస్తాను. అలాగే ఫస్ట్ థింగ్ 3 yearsలో అన్ని ఏరియాస్ క్లియర్ చేయాలి. హా? అయిపోయింది వీడి పని సెకండ్ వన్ మంచి మార్కులతో పాస్ అవ్వాలి. కంప మునిగింది. థర్డ్ వన్ హీ మస్ట్ సెక్యూర్ అ గుడ్ జాబ్. దేవుడా తర్వాతే తక్కినవన్నీ. గోవిందా గోవిందా. అజయ్ మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. చూడు అజయ్, నేను నీకు కావాలంటే నువ్వు బాగా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఏంటి నేను చదవాలా? చచ్చింద్ర గుర్ర నందు నన్ను సప్త సముద్రాలు దాటమను నీకోసం దాటుతా. ఎవరెస్ట్ ఎక్కుమను నీకోసం చకచక ఎక్కుతా. అక్కడి నుంచి దూకమను నీకోసం దూకుతా. అంతేగాని నన్ను చదవమని మాత్రం చెప్పొద్దు నందు, చెప్పొద్దు నందు, చెప్పొద్దు. అయ్యో